వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రహరాజపాలెం పంచాయతీ పరిధిలో గల వైకాపా నాయకులు ఆక్రమణ చేస్తున్న కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని స్థానిక నాయకులు కలిసి పరిశీలించిన పాతపట్నం మాజీ శాసనసభ్యులు తేదేపా ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి పాతపట్నం నియోజకవర్గ కేంద్రాన్ని అనుసరించి ఉన్న ప్రజారాజపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి మరియు వైకాపా నాయకులు అధికారుల సహకారంతో అక్రమంగా సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి చెరువులో సుమారు 3 ఎకరాల చెరువు భూగర్భాన్ని చదును చేసే ఆక్రమణకు గురి చేస్తున్నారని తెలుసుకుని స్థలాన్ని పరిశీలించి అక్కడి నుంచి స్థానిక తహసీల్దార్ వారితో మాట్లాడి ఆక్రమణకు గురవుతున్న చెరువు భూగర్భాన్ని ఆక్రమణకు గురి కాకుండా చేయాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్డమ్మ గతంలో పాతపట్నం నది రోడ్డుకు పక్కన ఉన్న పాఠశాల స్థలాన్ని ఆమె అందించడంతో సుమారు 40 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జాకు గురి చేస్తారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ఉన్న స్థలాన్ని తక్కువ రేటుకే స్థలాన్ని లీజుకు తీసుకుని వారి వ్యక్తులకు అప్పనంగా అందజేశారు. మరో 40 రోజుల్లో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు రెడ్డి శాంతిని ఢిల్లీకి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలానే ఈ రోజు ఆక్రమణలకు గురి అవుతున్న ప్రతి స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడ ఎవరు ఏమి చేసినా అడిగే దిక్కు లేదు, అడిగే నాదుడు లేనే పరిస్థితికి వచ్చింది. ఈవేళ చూస్తే రెడ్డమ్మ ఈ లోకల్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మరి వాళ్ళ నాయకులు కబ్జా చేసింది ఒక ఎత్తు అయితే రెడ్డమ్మ కబ్జా చేసింది ఇంకా పెరిగిపోతుంది. మొన్న చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాల స్థలము, నిన్న చూస్తే కాలేజీ గ్రౌండ్, ఆ రెండు చాలా అన్నట్టు ఈవేళ సర్వే నెంబర్ 18లో సుమారు ఒక 4 ఎకరాల చిల్లర మరి రెడ్డమ్మ ఇక్కడ లోకల్ వైసీపీ నాయకులు కలిపి కబ్జా చేస్తున్నారు. ఇప్పుడే తహసీల్దార్తో మాట్లాడారు. అయ్యా మేము వచ్చేసరికి కబ్జా జరుగుతుంది, అదిగోండి జేసీబీలు, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు అన్నీ ఉన్నాయి. ఈ బళ్ళన్నిటితోని చెరువు గర్భాన్ని కప్పేస్తున్నారు. సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఉన్నాయి, చెరువు గర్భం ముట్టుకోకూడదని. మరి నాటు సామెత ఉంది, నాయుడే ఏదో చేస్తే దానికి అడిగేవాడు ఎవడని. అలాగా ఈవేళ రెడ్డమ్మ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డమ్మే ఆక్రమణకు గురి పెడుతుంటే ఆస్తులు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ సంపాదించిన ఆస్తులు చాలా మరి ఈవేళ పాతపట్నం ఆరుమూల పాతపట్నం నియోజకవర్గం వచ్చి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల కబ్జా, స్థలాల కబ్జా, ఆఖరికి చెరువులు కూడా కబ్జా చేయడానికి నిర్ణయించింది. అమ్మ రెడ్డమ్మ మనకు 40 రోజులని పరిపాలన, ఈ 40 రోజులు మేము కాపాడుకోవాలి మా పాతపట్నం ప్రజల ఆస్తుల్ని. ఇది ప్రజల ఆస్తి, ఇది ఎవరికి పట్టాలు లేవు. చెరువు గర్భం కూడా నువ్వు ఆక్యుపై చేసిస్తే ఎలాగుంటుందమ్మా? నిన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏవైతే ఈ చెరువుల కబ్జాలు కానీ నువ్వు అదే మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్థలం కానీ ఏ స్థలానికి నువ్వు ఆక్యుపై చేశావో, ఎన్ని కబ్జాలు చేశారో నువ్వు గాని నీ మనుషులు గాని, టేకు చెట్లు పట్టపగలు కొట్టుకెళ్లిపోతే అడిగే దిక్కున లేదు. మేము అడిగినా ఇప్పటి వరకు నీ సపోర్టుతో నీ దన్నుతో మన టేకు చెట్లు కూడా నీకు ఎంత వాటా వచ్చిందో మాకు తెలియదు, కానీ అవి కూడా అలాగే ఉన్నాయి.